హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈ వీడియోలో మనం 19th ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన తెలుగు స్టేట్స్ తెలంగాణకి ఏపీతో కలుపుకొని టోటల్ 10 స్టేట్స్కి సుప్రీంకోర్టు అయితే ఒక జరిమానా విధించిందంట. అది దేని గురించో చూసుకుందాం. ఏపీ అండ్ తెలంగాణకి సుప్రీంకోర్టు జరిమానా విధించిందంట. నాట్ ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ, వీటితో కలుపుకొని టోటల్గా 10 స్టేట్స్కి జరిమానా 5,000 జరిమానా అయితే విధించడం జరిగిందంట. గృహహింస చట్టం 2005కి గృహహింస చట్టం అమలులో జాప్యం చేసినందుకు గాను ఈ జరిమానా అయితే విధించడం జరిగిందంట. గృహహింస చట్టం 2005 గృహహింస చట్టం 2005 అమలులో జాప్యం చేసినందుకు చట్టం 2005 అమలులో జాప్యం చేసినందుకంట. గృహహింస నిరోధక చట్టం 2005 ఈ చట్టంని యాక్ట్ని అయితే అమలులో జాప్యం చేసినందుకు గాను టోటల్ 10 స్టేట్స్కి అయితే 5,000 రూపీస్ జరిమానా అయితే విధించడం జరిగింది. అయితే ఈ గృహహింస చట్టం అనేది 2006లో అక్టోబర్ 26, 2006లో వచ్చిందంట. అక్టోబర్ 26, 2006 నుండి అమల్లోకి వచ్చింది. ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అక్టోబర్ 26, 2006 నుండి అమల్లోకి వచ్చింది. అయితే దీని ఎగ్జిక్యూషన్లో దీని అమలులో జాప్యం చేసినందుకు కానీ ఈ స్టేట్స్కి అయితే జరిమానా విధించడం జరిగింది. ప్రజెంట్ సుప్రీంకోర్టు అయితే 4 వీక్స్ టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ 4 వారాల్లోపు నివేదిక సమర్పించకపోతే ఈ జరిమానా అనేది రెట్టింపు అవుతుందంట అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. 4 వారాల టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ 4 వారాల్లోపు ఈ రాష్ట్రాలు ఈ చట్టం అమలుకు సంబంధించిన తాజా నివేదిక సమర్పించాలని, లేట్ చేస్తే జరిమానా డబుల్ అవుతుందని హెచ్చరించిందంట. ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 యాక్ట్ ఏంటి, అది ఎప్పుడు తీసుకొచ్చారు? అక్టోబర్ 26, 2006లో అమల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ ఈస్ మను బాకర్. ఫేమస్ షూటర్ మను బాకర్ గారు అయితే న్యూస్లోకి రావడం జరిగింది. షీఈస్ ఏ షూటర్ మను బాకర్ గారు న్యూస్లోకి ఎందుకు రావడం జరిగింది? షీఈస్ నేమ్డ్ యాజ్ బీసీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్. బీసీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్. ఫర్ ద ఇయర్ 2024కు గాను బీసీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా మను బాకర్ గారి నేమ్ అయితే రావడం జరిగింది. తను ఒకే ఒలింపిక్ గేమ్స్లో 2 మెడల్స్ సాధించిన వ్యక్తిగా ఘనత సాధించింది. She became first Indian woman to win 2 medals at a single Olympics గేమ్లో 2 మెడల్స్ అయితే రావడం జరిగింది. టూ మెడల్స్ సాధించిన తొలి మహిళ అంట, సాధించిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్. ఎవరు? మను బాకర్. Manu Bakar became the first Indian woman to win 2 medals in a single Olympic Games. సో దానికి గాను తనకి బీసీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఫర్ ద ఇయర్ 2024 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఇస్
బయోడైవర్సిటీ రిలేటెడ్ ఒక సదస్సు అయితే జరుగుతుందంట. ఎక్కడ జరుగుతుందో చూసుకుందాం. నేషనల్ వైస్ బయోడైవర్సిటీ సదస్సు, జాతీయ జీవ వైవిధ్య మండలి యువజన సదస్సు. యువజన సదస్సు. నేషనల్ బయోడైవర్సిటీ బోర్డ్ యూత్ కాన్ఫరెన్స్. నేషనల్ బయోడైవర్సిటీ బోర్డ్ యూత్ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహిస్తున్నారు, దాని థీమ్ ఏంటి, ఎక్కడ నిర్వహిస్తున్నారు, దాని థీమ్ ఏంటి, అది ఎవరు స్టార్ట్ చేస్తున్నారు చూసుకుందాం. నేషనల్ బయోడైవర్సిటీ బోర్డ్ యూత్ కాన్ఫరెన్స్ ఫర్ ద ఇయర్ 2025 ఎక్కడ జరుగుతుందంటే మన రంగారెడ్డి డిస్టిక్లో, తెలంగాణలోనే, నేషనల్ వైజ్ తెలంగాణలోనే జరుగుతుందంట. రంగారెడ్డి డిస్టిక్, రంగారెడ్డి డిస్టిక్, చేగూరు విలేజ్, నందిగామ మండల్, చేగూరు విలేజ్లో జరుగుతుందంట. అయితే దీన్ని ఎవరు స్టార్ట్ చేస్తున్నారంటే, ఎవరి చేతుల మీదుగా అంటే కొండా సురేఖ గారు, కొండా సురేఖ గారు, రాష్ట్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి. మన రాష్ట్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ గారి చేతుల మీదుగా దీన్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందంటే ఫిబ్రవరి 20, 21, 22 3 days అయితే ఈ సదస్సు అయితే జరగడం జరుగుతుంది. ఈ లాస్ట్ డే 22nd రోజు చీఫ్ గెస్ట్గా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు అయితే రావడం జరుగుతుందంట. మన తెలంగాణ గవర్నర్ చీఫ్ గెస్ట్గా అయితే రావడం జరుగుతుంది. లాస్ట్ డే ఈ సదస్సులో లాస్ట్ డే 22 ఫిబ్రవరికి చీఫ్ గెస్ట్గా మన గవర్నర్ అయితే హాజరు కావడం జరుగుతుంది. దీన్ని మన అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ గారు అయితే స్టార్ట్ చేయబోతున్నారంట. ఎక్కడ అంటే మన ఆర్ఆర్ డిస్టిక్, రంగారెడ్డి డిస్టిక్లో ఈ సదస్సు అయితే నిర్వహించబోతున్నారు. అండ్ దీనిలో ఏం డిస్కషన్ చేసుకుంటారంటే పర్యావరణంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాటి పరిష్కారాల గురించి. పర్యావరణంలో ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలు, సమస్యలు, వాటి పరిష్కారాలు అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. దేంట్లో అంటే నేషనల్ బయోడైవర్సిటీ బోర్డ్ యూత్ కాన్ఫరెన్స్ 2020 ఫర్ ద ఇయర్ 2025. మన తెలంగాణ జీవ వైవిధ్య అంటే బయోడైవర్సిటీ బోర్డ్ కార్యదర్శి వచ్చేసి కాళీచరణ్ గారు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ జీవ వైవిధ్య మండలి కార్యదర్శి వచ్చేసి కాళీచరణ్ గారు. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఇస్ పిఎం ఆశా. పిఎం ఆశా పథకం. పిఎం ఆశా పథకం అనేది 2026 వరకు పొడిగింపు చేయడం అయితే జరిగిందంట. ఆ పిఎం ఆశా పథకం ఏంటి, అది ఎప్పుడు స్టార్ట్ అయింది చూసుకుందాం. న్యూస్లోకి ఎందుకు రావడం జరిగిందంటే 2026 వరకు పొడిగించారంట. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ యోజన, ఆయ్ సంరక్షణ్ అభియాన్ స్టార్టెడ్ ఇన్ 2018. పిఎం అంటే ప్రధాన్ మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ వచ్చేసి 2018లో స్టార్ట్ అయిందంట. అది 2026 వరకు పొడిగింపు అయితే చేయడం జరిగింది. దీని మెయిన్ థీమ్ ఏంటంటే
మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర, ఫార్మర్స్కి కనీస మద్దతు ధర అనేది మినిమం సపోర్ట్ ప్రైస్. ఎంఎస్పి కనీస మద్దతు ధర అనేది ప్రొవైడ్ చేయడం ఎవరికి? ఫార్మర్స్. మెయిన్గా ఏ పంటల కంటే ఆయిల్ సీడ్స్, పల్సెస్కి ఈ పంటలకు ప్రొవైడ్ చేయడం అయితే ముఖ్య ఉద్దేశం అంట. ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్ అనే ప్రోగ్రామ్ అయితే పథకం వచ్చేసి 2018లోనే స్టార్ట్ అయింది. అది ఇదివరకు 2025 వరకు అని ఉండే, అది 2026 వరకు పొడిగింపు చేశారట పథకాన్ని. దాని మెయిన్ ఏమేంటి, ఆ పథకం యొక్క మెయిన్ ఏం వచ్చేసి మినిమం సపోర్ట్ ప్రైస్ని అయితే ప్రొవైడ్ చేయడం, కనీస మద్దతు ధర ఫార్మర్స్కి ప్రొవైడ్ చేయడం వచ్చేసి దాని మెయిన్ ఏం. నెక్స్ట్ మరో పథకం అయితే న్యూస్లోకి రావడం జరిగింది. గుజరాత్కి చెందిన జీ సాఫల్, నేమ్ వచ్చేసి జీ సాఫల్ పథకం. ఎక్కడ అంటే గుజరాత్లో స్టార్ట్ అయిన పథకం. జీ సాఫల్ పథకం గుజరాత్లో స్టార్ట్ అయింది. దీని మెయిన్ థీమ్ వచ్చేసి 50,000 నిరుపేద మహిళలకు ఆర్థికంగా హెల్ప్ చేయడం, నిరుపేద మహిళలకు ఆర్థికంగా అభివృద్ధి కొరకు హెల్ప్ చేయడం. ఆర్థిక అభివృద్ధి కోసం హెల్ప్ చేయడం. ఏ స్టేట్లో స్టార్ట్ అయిందంటే గుజరాత్లో స్టార్ట్ అయింది. దాదాపు 10 డిస్ట్రిక్ట్స్ నుంచి 50,000 ఉమెన్ వరకు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేయడం కోసం ఈ జీ సాఫల్ అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. దాని గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. చీఫ్ మినిస్టర్ వచ్చేసి భూపేంద్ర పటేల్. మెయిన్గా అంత్యోదయ కార్డ్ హోల్డర్స్, అంత్యోదయ అన్న కార్డ్ హోల్డర్స్ని అయితే తీసుకోవడం జరిగింది. 50,000 ఉమెన్స్లో అంత్యోదయ అన్న కార్డ్ హోల్డర్స్ని మెయిన్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా కొంచెం హెల్ప్ చేసి వాళ్ళు డెవలప్ అయ్యే విధంగా చేయడమే ఈ జీ సాఫల్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంట. ఎవరు స్టార్ట్ చేశారంటే గుజరాత్ గవర్నమెంట్, చీఫ్ మినిస్టర్ వచ్చేసి భూపేంద్ర పటేల్ గారు. నెక్స్ట్ న్యూస్ ఇస్ గ్రోక్ 3 AI. భూమిపై ఎన్నో ఏఐస్ ఉన్నాయి. గ్రోక్ 3 AI వచ్చేసి అత్యంత తెలివైన ఏఐగా నేమ్ తెచ్చుకుందంట. గ్రోక్ 3 AI. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారు? గ్రోక్ 3 AI అత్యంత తెలివైన ఏఐగా గుర్తింపు పొందింది. అయితే దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే XAI అనే ఇది ఏఐ జనరేటెడ్ ఏఐ. గ్రోక్ 3 AI కూడా ఏఐ జనరేటెడ్ ఏఐ. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే XAI సంస్థ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్డ్ ఏఐ. ఈ XAI అనే సంస్థ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ XAI అనే సంస్థ దీన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. ఎవరు స్టార్ట్ చేశారంటే ఎలన్ మస్క్ గారు. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్, స్పేస్ ఎక్స్ సంస్థ CEO కూడా ఎలన్ మస్క్ గారు దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. గ్రోక్ 3 AIని ఎవరు తీసుకొచ్చారు, ఎవరు డెవలప్ చేశారంటే ఇది కూడా ఒక ఏఐ డెవలప్ చేసింది. దాని నేమ్ వచ్చేసి XAI సంస్థ. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇస్ ఒలింపిక్ ఎక్స్పోర్ట్స్ అనేవి 2025లో జరగాల్సింది 2027కి అయితే పోస్ట్పోన్ అవ్వడం జరిగిందంట. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఒలింపిక్ ఎక్స్పోర్ట్స్.
ఒలింపిక్ స్పోర్ట్స్. స్పోర్ట్స్ అయితే 2027లో నిర్వహించబోతున్నారంటే ఎక్కడ అంటే రియాద్, సౌదీ అరేబియాలో. ఎక్కడుంది? సౌదీ అరేబియా. ఇక్కడ మల్టిపుల్ గేమ్స్, వీడియో గేమ్స్ అండ్ ఎలక్ట్రానిక్ రిలేటెడ్ గేమ్స్ అయితే వీళ్ళు నిర్వహించబోతున్నారట. మల్టిపుల్ డిఫరెంట్ వర్చువల్ గేమ్స్. అండ్ వీడియో గేమ్స్ అయితే నిర్వహిస్తారంట. ఎప్పుడు అంటే ఇన్ ద ఇయర్ 2027లో నిర్వహించబోతున్నారు. ఎక్కడ అంటే సౌదీ అరేబియా, రియాద్, సౌదీ అరేబియాలో నిర్వహించబోతున్నారు. యాక్చువల్లీ 2025లో జరగాల్సినవి 2027కి పోస్ట్పోన్ అవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇస్ ఆకాష్ క్షిపణి వ్యవస్థని కొనుగోలు చేశారంట. ఆకాష్ క్షిపణి వ్యవస్థ వచ్చేసి మన ఇండియాది. ఎవరు కొనుగోలు చేశారో చూసుకుందాం. ఫిలిప్పీన్స్ కంట్రీ వారు కొనుగోలు చేయడం అయితే జరిగింది. ఎవరు? ఫిలిప్పీన్స్ కంట్రీ వారు. ఆకాష్ క్షిపణి వ్యవస్థ, ఇండియాకి చెందిన క్షిపణి వ్యవస్థ ఆకాష్ను అయితే ఫిలిప్పీన్స్ కంట్రీ వారు కొనుగోలు చేయడం అయితే జరిగింది. ఎంత అంటే కాస్ట్ వచ్చేసి $200 మిలియన్ అయితే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఆకాష్ క్షిపణి వ్యవస్థను ఎవరు డెవలప్ చేశారంటే డిఆర్డిఓ వాళ్ళైతే డెవలప్ చేయడం జరిగింది. కాస్ట్ వచ్చేసి $200 మిలియన్ ఒప్పందం కుదుర్చుకోవడం అయితే జరిగింది. దేనికంటే ఆకాష్ క్షిపణి వ్యవస్థకి. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇస్ ఆది మహోత్సవ్ 2025. ఆది మహోత్సవ్ 2025 అనే ఒక ఫెస్ట్ని అయితే ఎక్కడ జరుగుతుంది, ఏం సెలబ్రేట్ చేసుకుంటారు అక్కడ చూసుకుందాం. ఆది మహోత్సవ్ ఫర్ ద ఇయర్ 2025 అది న్యూఢిల్లీలో నిర్వహించబోతున్నారు. వెన్యూ వచ్చేసి న్యూఢిల్లీ. ఎక్కడ అంటే మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం, న్యూఢిల్లీలో ఉన్న మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో అయితే ఈ ఆది మహోత్సవ్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారంట. స్టేడియం అయితే ఈ ఆది మహోత్సవ్లో ఏం సెలబ్రేట్ చేసుకుంటారంటే గిరిజనులకు సంబంధించిన ఫెస్ట్. ఇది గిరిజనుల కల్చర్ గురించి సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. వాళ్ళ కల్చర్ అండ్ వాళ్ళ ఎథిక్స్ రిలేటెడ్వి అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే ఆర్ ప్రైమ్ మినిస్టర్ ద్రౌపది ముర్ము గారు, ఆర్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. ద్రౌపది ముర్ము గారు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటి? ఆది మహోత్సవ్ అనేది ఒక గిరిజన ఫెస్ట్ అనమాట. ఎక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీ. వెన్యూ వచ్చేసి న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో అయితే నిర్వహించబోతున్నారు. అక్కడ అది ఏం ఫెస్ట్, ఎవరికి రిలేటెడ్? ఆది మహోత్సవ్ అనేది ఒక గిరిజనులు సెలబ్రేట్ చేసుకునే ఫెస్ట్ అనమాట. దాన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే ఆర్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందంటే February 16 to February 24. February 16 నుంచి February 24 వరకు అయితే దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇస్ భారతదేశపు తొలి ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియం ప్రారంభం. ఫస్ట్ తొలి ఓపెన్ ఎయిర్
ఆర్ట్ వాల్ మ్యూజియం. ఆర్ట్ వాల్ మ్యూజియం అయితే స్టార్ట్ చేశారంట. ఎవరు స్టార్ట్ చేశారంటే డాక్టర్ జితేంద్ర సింగ్ గారు. ఎక్కడ అంటే మౌసమ్ భవన్ న్యూఢిల్లీ. ఎవరు స్టార్ట్ చేశారంటే డాక్టర్ జితేంద్ర సింగ్ గారు. డాక్టర్ జితేంద్ర సింగ్ గారు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరి సహకారంతో అంటే ఢిల్లీ స్ట్రీట్ ఆర్ట్ సహకారంతో. దేన్ని ఉద్దేశించి అంటే ఐఎండి, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ రీసెంట్గా 150 years అయితే కంప్లీట్ చేసుకుంది. ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ దాని చరిత్ర ఏంటి, అది ఏ ఫేసెస్ని ఎదుర్కొంది, దాని రిలేటెడ్ అయితే మ్యూజియంలో ప్రదర్శన చేస్తారు. ఐఎండి, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ చరిత్ర మరియు అది ఫేస్ చేసిన సంఘటనలు. చిత్రాల రూపంలో ప్రదర్శిస్తారంట. ఎవరు? భారతదేశ ఫస్ట్ ఓపెన్ ఎయిర్ ఏఐ ఆర్ట్ వాల్ మ్యూజియంలో. ఎక్కడ అంటే మౌసమ్ భవన్లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు స్టార్ట్ చేశారంటే డాక్టర్ జితేంద్ర సింగ్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఐఎండి రీసెంట్గా 150 years అయితే కంప్లీట్ చేసుకుంది. ఐఎండి చరిత్ర ఏంటి, 150 years బ్యాక్ అది స్టార్ట్ అవ్వడం జరిగింది. దాని చరిత్ర ఏంటి, అది ఫేస్ చేసిన సంఘటనలు, వివిధ సిచ్యువేషన్స్లో అది ఫేస్ చేసిన సంఘటనలు కూడా చిత్రాల రూపంలో ప్రదర్శించడం అయితే జరుగుతుందంట ఈ ఓపెన్ ఎయిర్ వాల్ మ్యూజియంలో. నెక్స్ట్ న్యూస్ ఏంటి చూసుకుందాం. ఆర్ఎస్ఎస్ కొత్త ప్రధాన కార్యాలయం. ఆర్ఎస్ఎస్ కొత్త ప్రధాన కార్యాలయం అయితే స్టార్ట్ అయింది. కౌశవకుంజ్ ప్రధాన కార్యాలయం వచ్చేసి కౌశవకుంజ్. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దాని కొత్త కార్యాలయాన్ని అయితే స్టార్ట్ చేసిందంట. అది దేనికి రిలేటెడ్గా వర్క్ చేస్తుంది, దాని ఫంక్షనింగ్ ప్రాసెస్ ఏంటంటే డిజాస్టర్ రిలీఫ్, కల్చర్ ప్రిజర్వేషన్, సర్వీస్ ఇనిషియేటివ్స్, ఎడ్యుకేషన్, రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రమోటింగ్ ఇండియన్ ట్రెడిషన్స్. దేనికి రిలేటెడ్గా పనిచేస్తుందంటే డిజాస్టర్ రిలీఫ్, కల్చర్ ప్రిజర్వేషన్, సర్వీస్ ఇనిషియేటివ్స్, ఎడ్యుకేషన్, రూరల్ డెవలప్మెంట్ అండ్ ఇండియన్ ట్రెడిషన్స్. ఈ ఆర్ఎస్ఎస్ అనేది ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు రావడం జరిగిందంటే ఆర్ఎస్ఎస్ కొత్త ప్రధాన కార్యాలయం అయితే స్టార్ట్ అయిందంట కౌశవకుంజ్. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేనికి రిలేటెడ్గా వర్క్ చేస్తుందంటే డిజాస్టర్ రిలీఫ్ కానీ, కల్చర్స్ని ప్రొటెక్ట్ చేయడం కానీ, మన ఇండియన్ కల్చర్ని ప్రొటెక్ట్ చేయడం కానీ, అండ్ సర్వీస్ ఇనిషియేటివ్స్ తీసుకోవడం, ఎడ్యుకేషన్, రూరల్ డెవలప్మెంట్, ఇవన్నీ ఈ విభాగాల్లో ఈ ఆర్ఎస్ఎస్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. Thank you everyone. These are today's current affairs. Thank you. Subscribe the channel for more current affairs updates. Thank you.